నేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. దక్షిణ భారతదేశ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ కొలువైనటువంటి లక్ష్మీ తాయారు అమ్మవారికి 9 రోజుల పాటు అత్యంత భక్తి ప్రపత్తులతో అలంకరణ చేయబోతున్నారు. విజయవాడ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం దేవాలయంలో కొలువైనటువంటి లక్ష్మీ తాయారు అమ్మవారి నవరాత్రులకు చాలా పెద్ద విశిష్టత ఉన్నది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి రోజుకొక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. బతుకమ్మ వేడుకలపైన కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనిపిస్తుంది. మదిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎర్రుపాలెం మండలం భీమవరం అనేటువంటి గ్రామంలో గత 9 ఏళ్లుగా ఒకే చోట గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలను ఆడొద్దంటూ దీంట్లో కూడా రాజకీయాన్ని లాగి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు గలాటాకు దిగేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని నోటీస్ అందించడంతో ఆ మహిళలంతా వచ్చి మాజీ జెడ్పీటీసీ శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టర్ ఆదేశాలతో అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా బతుకమ్మ ఆడుకోవాలని చెప్పి కలెక్టర్ ఆదేశించినట్లుగా బాధిత మహిళలు చెప్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగారం కొమరం భీం కాలనీలో 8 కుటుంబాలపైన కుల బహిష్కరణ విధించారు. 8 కుటుంబాలు ఒక ల్యాండ్ విషయంలో భూ తగాదా విషయంలో గ్రామ పెద్దలు చెప్పినటువంటి పరిష్కారానికి ఒప్పుకోలేదని వారి 8 కుటుంబాల మీద బహిష్కరణ వేటు వేశారు. వారితో ఎవరు మాట్లాడకూడదు, వారితో కుటుంబ సంబంధాలు ఎవరు నెరపకూడదు, కనీసం మంచినీళ్ళు ఇచ్చినా కానీ 10,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ ఆ గ్రామ పెద్దలు తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. అధికారుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజులుగా ఒక రాబందు హల్చల్ చేస్తుంది. ఆ రాబందు కాళ్లకు కెమెరాతో పాటు జీపీఎస్ ట్రాకర్ కూడా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. నిన్న ఇవాళ మొత్తం కూడా చర్ల మండలం అట్లాగే ములుగు దాకా ఆ గద్ద పర్యటించింది. దాన్ని కొంత పట్టుకొని దానికి ఫీడింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ వదిలేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవాళ మళ్ళీ తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఆ గద్దను రాబందును గుర్తించి అటవీ శాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ గద్ద ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పోతుంది అనేటువంటి అంశాన్ని దీని మీద చర్చ జరుపుతున్నారు.